1K సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం 0 to 1K జర్నీ వీడియో అయితే చూద్దాం గైస్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Daddy04. Play duck, duck, goose with my gun. When you see me, you better run. సో మనం 0 to 1K జర్నీ వీడియో అయితే చూద్దాం గైస్. ఎమోషనల్ స్టోరీ, ఏమేమి స్ట్రగుల్స్ పడ్డా, నా యూట్యూబ్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది, మనము ఏ బైక్ మీద స్టార్ట్ చేసినాము, హెల్మెట్ అనేది నా హెల్మెట్ ఇదే చూసుకోవచ్చు గాయస్. మా హెల్మెట్ వచ్చేసి ఇదే. ఈ ఫోన్తోనే మోటో బ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసిన గాయస్. మెల్లమెల్ల అప్డేట్ చేసిన, వేరే మోటో హెల్మెట్ అనేది తీసుకున్నా, అది చూపిస్తా గాయస్. ఈ మోటో బ్లాగింగ్ అనేది షైన్ బైక్తోని ఈ ఫోన్తోనే స్టార్ట్ చేసిన గాయస్. ఒకసారి వీడియో ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది ఒకసారి చెక్అవుట్ చేయండి గాయస్, చూపెడతా. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసామని చెప్తా చూడండి గాయస్. మెయిన్గా నాకు టార్గెట్ వచ్చేసి ట్రావెలింగ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసిన గాయస్. యూట్యూబ్ అనేది నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, కానీ బడ్జెట్ లేక అన్నీ అయిపోయినాయి గాయస్. ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవాలి కదా మనమే, దానికోసం అయిపోయినా. మెయిన్గా యూట్యూబ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే మనకి January 2023 స్టార్ట్ చేసిన గాయస్. ఇప్పటికి 2 years అవుతుంది. 2 yearsలో 1K సబ్స్క్రైబర్ కొట్టిన. అంటే మనం అప్పుడు షైన్ బైక్ ఉండే నార్మల్గా బ్లాగ్స్ అనేది చేసిన. ఇప్పుడు మన దగ్గర ఏ బైక్ ఉన్నది చూపెడితే అప్డేట్ అయింది బైక్ ఇక్కడ మీకు తెలుసు అనుకుంటా, బ్లాగ్స్ వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు బైక్ అనేది అప్డేట్ అయింది. ఈ హెల్మెట్ ఉంది అప్పుడు స్టార్టింగ్లో, ఈ హెల్మెట్ అప్డేట్ అయింది. ఇంకొకటి మనది యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన చెప్తా చూడండి కాదు. మా దోస్తుగాడి వల్ల స్టార్ట్ చేసిన యూట్యూబ్. అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ కాలికి దెబ్బ తాకింది. అది తీసుకుపోయి సీదా ఆయన ఆట గుద్దేసిండు కాదు. 6 కుట్లు పట్టాయి నా కాలికి. సో అట్లా ఒక 3 నెలలు బెడ్ రెస్ట్ ఉండే. ఆ 3 నెలలు ఇలా ఏం చేసిన అంటే మన రైట్ విత్ విజయ్ అనే బ్లాగ్స్ చూస్తుండే, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తారు కదా రైట్ విత్ విజయ్ అన్న. సో ట్రావెలింగ్ బ్లాగ్స్ చూస్తుంటే నాకు బి అనిపించింది ట్రావెలింగ్ బ్లాగ్స్ చేద్దాం అనేసి అనిపించింది. సో అప్పుడు స్టార్ట్ చేసిన నేను యూట్యూబ్ అనేది. ఇక స్టార్ట్ చేసి మెల్లమెల్ల దీంతో నన్ను స్టార్ట్ చేసిన, నా షైన్ బైక్తోని హెల్మెట్తోని స్టార్ట్ చేసిన. ఇక మన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది చూపెడతా చూడండి గాయస్. చలో. సో గాయస్, ఈ హెల్మెట్ తర్వాత ఒక 500 సబ్స్క్రైబర్స్ దగ్గర అనుకుంటా ఈ హెల్మెట్తో ఈ ఫోన్తో తీసిన గాయస్ వీడియోస్ అనేటివి. షైన్ నా బైక్ మోడిఫికేషన్ కూడా ఈ ఫోన్తో అనేది తీసిన గాయస్. ఒకసారి వీడియోలు అన్నీ చెక్అవుట్ చేస్తే మీకే అర్థమవుతుంది గాయస్ మన వీడియోస్ ఎట్లుండే, ప్రీవియస్ వీడియోస్ ఎట్లుండే, అప్డేట్ అయిన వీడియోస్ ఎట్లున్నాయి ఇప్పుడు చూడండి గాయస్. ఒకసారి మన పాత వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే మన అప్డేట్ హెల్మెట్ అనేది చూపెడతా చూడండి గాయస్. మన గోప్రో బి తీసుకున్నాం మనం. డీజే యాక్షన్ 2 కెమెరా. ఇది వచ్చేసి మన హెల్మెట్. ఇది స్టీల్ బాట్ హెల్మెట్ అనేది అప్డేట్ అయినాం. ఫస్ట్ మన దగ్గర స్టార్టింగ్లో ఇది ఉండే, దీనికి అప్డేట్ అయినాం మంచిగా. 1K వచ్చేలాక ఇది అప్డేట్ అయినాము. ఇంకొకటి యాక్సెసరీస్ చూపెడతాయి మధ్యలో అనేది నాకు ఎడిటింగ్కి శాంసంగ్ మొబైల్. ఈ శాంసంగ్ మొబైల్లో నాకు ఎడిటింగ్కి ఇష్యూ వస్తుండే. ఇంకొకటి శాంసంగ్ మొబైల్ గురించి తెలిసిందే కదా గాయస్. శాంసంగ్ మొబైల్ అనేది ఛార్జింగ్ చాలా గంటలు ఎక్కుతుంది. ఏంటంటే ఒక 30 minutesలో ఎక్కేస్తుంది ఛార్జింగ్ ఫుల్. ఈ OnePlus ఫోన్ అనేది తీసుకున్నా. దాని తర్వాత వచ్చేసి ఒక రీసెంట్గా మన దివాళీకి ఇప్పుడు ఈ ఫోన్లో రికార్డ్ చేస్తారు. iPhone 15 అనేది తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ అన్నిటికన్నా ముందు మర్చిపోయినా గాయస్, ఇది కెమెరా. అందరికన్నా ముందు చెప్పాల్సిన విషయం మళ్ళీ మర్చిపోయి లాస్ట్కి చెప్తున్నా గాయస్. ఫస్ట్ చెప్దాం అంటున్నా కానీ మర్చిపోయినా. ఫస్ట్ నా గోల్ వచ్చేసి ఫోటోగ్రాఫింగ్ చేద్దాం అనేసి DSLR అయితే తీసుకున్నా గాయస్. చిన్నది 600D కెమెరా అయితే తీసుకున్నా. చూసుకోవచ్చు మనం లైట్ ఛత్రి లైట్గా సెటప్ చేసేసినాం. DSLR నా గోల్ ఉండే కెమెరా ఫోటోగ్రాఫర్. అది ఫస్ట్ కెమెరా అనేది తీసుకున్నాను నేను. దాని తర్వాత ఈ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. సో గాయస్, ఈ 1K రీచ్ కానీకే ఎంత స్ట్రగుల్స్ పడ్డాను, ఎంత నాకు ఒక సపోర్ట్ బి లేకుండా గాయస్, ఒక యూట్యూబర్ సపోర్ట్ లేకుండా. ఇప్పుడైతే మన 1K సబ్స్క్రైబర్స్ రాగానే మంచిగా వినోద్ బ్రో కాల్ చేయగానే, బ్రో 1K సబ్స్క్రైబర్స్ అయ్యింది, సెలబ్రేషన్ చేద్దామని రాగానే సరే బ్రో వచ్చేస్తా అని చెప్పేసి వినోద్ బ్రో వచ్చేసిండు. వినోద్ బ్రో సపోర్ట్ చేస్తున్నాకే వీడియో అనేది వస్తుంది గాయస్ మీ ముంగటికి. సో నా ఫీలింగ్స్ చెప్తే చూడండి గాయస్. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేకుండే. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నీకు యూట్యూబ్ మంచిగా పని చేసుకొని మంచిగా ఉంటారా అని చెప్తే, నాకు ఒక ప్యాషన్ అనేది ఉంటే, నాకు ట్రావెలింగ్ అనేది ఇష్టం ఉంది కాబట్టి చేసిన. ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా కానీ బడ్జెట్ లేదు, ఒక ట్రావెలింగ్ బైక్ లేదు అనేసి జస్ట్ అయిపోయినా గాయస్. ఫ్యూచర్లో ఇంకా ముందు అనేది ట్రావెలింగ్ బ్లాగ్స్ ఈ ఛానల్లో రైడర్ అని 05 ఛానల్లో కంపల్సరీ వస్తాయి గాయస్ ట్రావెలింగ్ బ్లాగ్స్. సో గాయస్
మనకైతే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎవ్వరు సపోర్ట్ లేకుండే, కానీ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ కాగానే 1K సబ్స్క్రైబర్స్ అయ్యేది దావతే అని అడగనీకి వస్తారు గాయస్ అందరూ. ఏం చెప్పాలి, అప్పుడైతే సపోర్ట్ మాత్రం ఎవ్వరు, లిటరల్లీ చెప్తున్నా గాయస్, సపోర్ట్ చేయమంటే ఎవ్వరు సపోర్ట్ చేయలేరు. నా నుంచి నేనే ఎదిగిన 1Kకి. అంటే నార్మల్ ఫ్రెండ్స్ దానికి దీనికి ఎలివి చేసిరు, కానీ మోటో బ్లాగర్స్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని నాకు ఎవ్వరు తెలియదు. ఒక వినోద్ బ్రో తప్ప ఇంకొవ్వరు తెలియకుండా నాకు అప్పుడు. ఇప్పుడైతే పరిచయం అయింది వినోద్ బ్రో, కానీ ఇప్పుడు యూట్యూబర్స్ అనేది ఎవ్వరు తెలియకుండా నాకు. ఇక నా జర్నీ అనేది ఇట్లా స్టార్ట్ అయింది గాయస్. అప్పుడు ఏ బైక్ ఉండే, ఇప్పుడు ఏ బైక్ ఉండే చూపేది చూడండి గాయస్. మన బైక్స్ అయితే 2 బైక్స్ ఉన్నాయి గాయస్. ఒకటి వచ్చేసి షైన్ 125, ఇంకొకటి వచ్చేసి KTM RC 200 BS3. సో ఒకసారి అయితే మన బండిని అయితే విజిట్ చేసుకుందాం. ఇది వచ్చేసి RC బ్లాక్ కలర్ ఏమో నాది గాయస్. అది వచ్చేసి RC 125 వినోద్ బ్రో, అది మెడిగడ వినోద్ బ్రో, ఫుల్ సపోర్ట్ గాయస్ మనకి. ఇది వచ్చేసి మన షైన్ బండి అనేది మా ఫ్రెండ్స్ కి అది బయటకి అనేది తీసుకొని వెళ్ళేది గాయస్ ఫ్రెండ్స్. అది రాగానే అది చూపెడతా. చాలా చేసినాం గాయస్ ఆ ఫోన్ తోనే, చాలా మోటో బ్లాగ్స్ అనేది మోడిఫికేషన్స్ కానీ GoPro ఇప్పుడు వచ్చింది, కానీ ఆ స్ట్రగుల్స్ అనేది చాలా చేసినాం గాయస్. ఇక మీకు షార్ట్ వీడియోలోనే మొత్తం చూపెట్టేస్తున్నాం గాయస్. ఎక్కువ లెంతీగా చేస్తే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి షార్ట్ వీడియోలో చూపిస్తాను గాయస్. 1K సబ్స్క్రైబర్స్ అయినా అనుకో నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది గాయస్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంత 1K సబ్స్క్రైబర్స్ అవుతారో కాదో నాకు తెలియదు గాయస్. యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి 0 నుంచి, కానీ 1K సబ్స్క్రైబర్స్ అయిపోయింది. మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా ఉంది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో గాయస్ మెయిన్గా థ్యాంక్ యూ గాయస్ 1K సబ్స్క్రైబర్స్ నాకు వచ్చినందుకు, ఫ్యామిలీ మెంబర్స్ 1K ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినందుకు. నన్ను ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేస్తే గాయస్ నెక్స్ట్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కానీ మంచి కంటెంట్తోని ముంగట్కి వస్తా గాయస్. మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలో గాయస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.